ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు 25,000 టన్నులు విశాఖకు డ్రగ్స్ వచ్చింది అని, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు, వాళ్ళ మీడియా అసలు విపరీతమైన ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. జగన్ గారే తెప్పించారని, తాలిబాన్ టు తాడేపల్లి అని, బ్రెజిల్ నుంచి రప్పించారని, జగన్ వాళ్ళ బ్రదర్స్ రప్పించారని రకరకాలుగా చివరికి అది సిబిఐ విచారణ చేసింది. 8-9 నెలల తర్వాత అది డ్రగ్స్ కాదు డ్రై ఈస్ట్ అని చెప్పి ప్రకటించారట. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓవరాల్గా ఈ విచారణ మీద అనుమానాలు వెలుబుచ్చుతూ వస్తుంది. మొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు సిబిఐ విచారణ తీరు మీద అనుమానాలు లేవనెత్తితే, తాజాగా సీనియర్ నాయకులు మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు ఈ సిబిఐ విచారణ మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ గారికి, హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి సిబిఐ విచారణ తీరు మీద లేఖ రాస్తాను అని చెప్పి ప్రకటించారు. అండ్ అదే సమయంలోనే మొన్న సర్కార్ నిర్వహించినటువంటి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏదైతే ఉందో దాని మీద బొత్స సత్యనారాయణ గారు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పారు. ఎందుకని? మేము 1000 కోట్లు పెట్టి నాడు నేడు కింద స్కూళ్ళ రూపురేఖలు మార్చేశాం, మంచిగా మౌలిక వసతులు కల్పించాం. అంతకుముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేంత వరకు ప్రభుత్వ స్కూళ్ళు ఏ విధంగా ఉండనో అందరూ చూశారు. సో మేము ఈ విధంగా మార్చాము, అందరూ చూస్తారు. మళ్ళీ చంద్రబాబు గారు అంటే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ స్కూళ్ళను సందర్శించి మేము ఎంత బాగా డెవలప్ చేశామో మరొకసారి ఆంధ్రప్రదేశ్ జనానికి చూపించినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెబుతూ ఉన్నాం. మా పనితీరు చూపించారు అని చెబుతూ నాడు నేడు కింద ఏవైతే పనులు ఆగిపోయాయో ఆ పనులను కూడా పూర్తి చేస్తాము అని చెప్పి ప్రకటించి ఉంటే బాగుండేది అని బొత్స గారు అంటూ మొత్తం మీద వాళ్ళ పనితీరును ప్రజలకు చూపించినందుకు ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి థ్యాంక్స్ అయితే చెబుతూ ఉంది మరి వైసీపీ పార్టీ.